ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలల్లో మరణించిన విద్యార్థిని శైలజకు బీఆర్ఎస్వి నేతలు నివాళులు అర్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో 25 రోజులుగా పోరాడి మరణించిందని, ఇది ప్రభుత్వ హత్య అని జిల్లా అధ్యక్షులు యాదగిరి అన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 43 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వాంకిడి మండలం గురుకుల పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతి చెందడం పట్ల ఈరోజు బీఆర్ఎస్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి మీ పైన. ఎందుకంటే ఈరోజు విద్యార్థిని ఆత్మహత్యకు మీరే కారణం. అది ఆత్మహత్య కాదు, హత్య అని మేము బీఆర్ఎస్వి తరఫున కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే గురుకుల పాఠశాలలో దాదాపు 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటే ఒక్కరోజు కూడా వాళ్ళని వెళ్ళి చూసి పరామర్శించిన దాఖలు కాంగ్రెస్ పార్టీలో లేవు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అక్కడికి పోతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళను అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మరి మీరు ఎందుకు వాళ్ళను పరామర్శిస్తలేదు? వాళ్ళ మీద హాస్పిటల్లో వాళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఈరోజు గురుకుల పాఠశాలలపై కక్ష సాధింపుగా జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా సోయి తెచ్చుకొని పేద బలహీన వర్గాల పిల్లలకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన సిద్దిపేట జిల్లా పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గత నెల 31 తేదీ రోజున కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి పాఠశాలలో గిరిజన బాలిక అయినటువంటి శైలజ ఫుడ్ పాయిజన్ తోటి కలుషితమైనటువంటి ఆహారం తిని అదే రోజు సాయంత్రం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా 25 రోజుల దాకా వెంటిలేటర్స్ పైన చికిత్స అందించినటువంటి ప్రభుత్వం నిన్న సాయంత్రం తుదిశ్వాస విడడం జరిగింది. మేము ఇది ప్రభుత్వం హత్యగానే భావించడం జరుగుతుంది. ఎందుకనగా మీరు 11 నెలల కాలంలోనే దాదాపుగా గిరిజన విద్యార్థినులు